మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే గత కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వృషభ రాశి వారికి యొక్క కుజుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నేను వ్యయాధిపతి అయ్యాడు, అలాగే సప్తమాధిపతి కూడా అయ్యాడు. అంటే వ్యయాధిపతి, సప్తమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానం. సహజంగా తృతీయ స్థానంలో కుజుడు శుభ ఫలితాలనే ఇస్తాడు. మరి నీచుబడి ఉన్నాడుగా, కానీ ఈ యొక్క రాశి వాళ్ళకి ఈయన పాపి అంటే శత్రువు అయినవాడు నీచబడి ఉన్నాడు. కాబట్టి వీళ్ళు చేసే పనుల్లో జాగ్రత్తగాని వహించుకుంటే శుభ ఫలితాలనే పొందుతారు. అయితే ఇక్కడ నీచబడి ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే వీళ్ళకి వ్యయాధిపతి, సప్తమాధిపతి కూడా అంటే ఇక్కడ ముఖ్యంగా వ్యాపారాలు, పెట్టుబడి వ్యాపారాలు, అలాగే భాగస్వామి వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు జాగ్రత్త వహించుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, లేదా నూతనంగా ఎవరైనా వ్యక్తుల్ని మీ వ్యాపారంలోకి తెచ్చుకునేటప్పుడు. మరి ఏ స్థానంలో జరుగుతుంది? తృతీయ స్థానంలో జరుగుతుంది. కాబట్టి అంటే దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు, కమ్యూనికేషన్, ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు, అన్నదమ్ములతో వ్యవహరించేటప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి. ఇది పట్టుదల అంటే ఏదైనా పని ఆలోచన, ఒక పనికి రావాలనే ఒక బీజం వేయడం. కాబట్టి ఆ పని ఏదైనా మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా దైవారాధన చేసుకుని ఈ పనులు మొదలుపెట్టడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే మరి వ్యతిరేక స్థానంలో ఉన్నాడు కదా, మరి ఏమైనా కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయా అని కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు లేదా దాయాదులు వీళ్ళతో ఏవైనా ఆర్థిక పరంగా కానీ ఆస్తుల పరంగా కానీ ఏవైనా విషయాలు ఉంటే ఆ విషయాన్ని సామరస్యంగా తేల్చుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే కుజుడు కాస్త ఉద్రేకానికి కారకుడు కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడకుండా శాంతిపూర్వకంగా పనులు చేసుకోవడం ద్వారా వృషభ రాశికి పనులు పూర్తి అవుతాయి. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఈ సివిల్స్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్, ఆర్మీ ఇలాంటి వాటిల్లో పనిచేస్తున్నారో లేదా ఈ కర్మాగారాలు, పనిముట్లు ఇలాంటి కర్మాగారాలు ఉంటాయి కదా, అలాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వరకు కొంత అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే కుజుడు మరి సప్తమాధిపతి కూడా వెళ్ళి నీచిపడ్డాడుగా, వివాహానికి సంబంధించిన విషయాల్లో కాస్త ఆలస్యం అవ్వడం లేదా వాయిదా పడడం, లేకపోతే కొంత అనుకున్న మాటల్లో కొద్దిగా తేడాలు వచ్చి కొంత గ్యాప్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే రుణాలు, అప్పులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ స్థానంలో ఉండే ఫలితాన్ని మాత్రం కొంత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఎంత అగ్రెసివ్గా ఉన్నా కూడా పనులు పూర్తి చేసుకునే తెలివితేటలు మాత్రం తెచ్చుకొని పనులు పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఈ బీపీ, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఏదైనా సర్జరీలు చేయించుకోవాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ అంటే ఏదైనా
కంపల్సరీ సర్జరీ చేయించాలి అని ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఈ 65 రోజుల సమయంలో కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయి. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆవేశంగా ఆలోచన లేకుండా మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది కాదు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్న కుజుడు స్థాన ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తున్నా అక్కడ నీచబడి ఉన్నాడు కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైతే తృతీయ స్థానానికి సంబంధించిన భావాలు ఉన్నాయో ముఖ్యంగా పెట్టుబడులు, అన్నదమ్ముల విషయాలు, కమ్యూనికేషను ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే మిగతా విషయాల్లో శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు.